నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలో ఆల్రెడీ విజయసాయి రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కసిరెడ్డి రాజ్ కూడా ఈటీ సిట్ అయితే పెట్టడం జరిగింది, ఈడీ సిట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏసీపీ కూడా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. అసలు వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ జైలుకి వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. దీంట్లో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏంది అంశాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, లిక్కర్ స్కామ్ గురించి కసిరెడ్డి రాజ్ని అయితే ఈడీ ప్రశ్నించింది. వీటి మీద సిట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా విజయసాయి రెడ్డి కూడా దీంట్లో మేజర్ రోల్ ప్లే చేసినట్టు కూడా తెలుస్తుంది. అతను కూడా దాదాపుగా చాలా డబ్బులు స్కామ్ చేసినట్టు కూడా అర్థమవుతుంది. నేను మీరేమంటారు? నీకు ఇప్పుడు చెప్తాను, తాళం వేసేదిని గొల్లెం మరిచేదిని అని. ఎలాగంటే అది కేసు పెట్టారు, ఛార్జ్ షీట్లో సంతకాలు ఉండాలి కదా, కోర్టుకు వెళ్ళారు. ఏమంత చూద్దాం 2 రోజులు. మేజిస్ట్రేట్ గారికి ఏమంది, అర్ధరాత్రికి తీసుకెళ్తే రిమాండ్ ఎత్తారు. రిమాండ్ అంటే అరెస్ట్ అంటే కేసు కట్టింది ప్రూవ్ అవ్వాలి కదా. అట్లా అరటిపండి అంటారు చూడు, దోబిక కొత్త నా గరకా నా ఘాట్కానో సామెత ఉంది కదా, అలాంటి పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది. మొహం ఇడిచేశారు ఆ టైంలో. మొహం ఇడిచేసిన దానికి ఇప్పుడు అబోస్పాలు అయిపోయిన దానికి ఇప్పుడు ఏంటంటే ఇటు చెప్పి ఇక్కడ దీన్ని నెత్తికి చూడదామని చూస్తున్నారు. ఎన్నా చుట్టగలరు? ఏముంది, వాళ్ళు బుర్ర తెచ్చిపోతున్నారు. కడుక్కుని నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు విషయాల కన్నా పనికిమాలిన విషయాలు మీరు చర్చలు పెడుతుంటే ఎవడొచ్చి సమాధానం చెప్తాడు? చెప్తేలే ఏమైనా అర్థం ఉందో దాంట్లో? ఎవరికైనా సమాధానం చెప్పగలమా? ఇప్పుడు ఈ డిబేట్ ఎంత సీరియస్గా నడుతుంటే రాబోయే చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందండి, ఎలాగ ఉంటుందని అడిగితే ఏమైనా సందర్భం ఉందా? అలాంటి పనులే చేస్తుంటారు వాళ్ళు. చెప్పు. వీళ్ళకి ఏంటంటే పల్లెని ఎవడెవడో వెనకటికి పిల్లితల ఒరిగాడనో సామెత ఉంటుంది. అలా వీళ్ళు ఏంటంటే పెట్రోల్ బంక్లో వాడు పనిచేసి వాడు ఫుల్ ట్యాంక్ కొట్టి ఆడికి గన్న పెట్టినంటే ఖాళీగా ఉంటాడు కదా, డిబేట్లు పెట్టమంటారు. ఆడు ఏం మాట్లాడతాడు, ఏడు చేస్తాడో ఆడికి తెలియదు. ఓకే. ఇంకోడు 2.5 గంటలు కూర్చుని డైపర్ వేసుకుని అలా ప్రవచనాలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే టార్గెట్. దాంతో నిలయవిద్వాంసుల బాధ్యంలాగా ఆ సెటప్ పీపుల్ ఎక్కడి నుంచి ఆడిపోతారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. నిన్న ఆడబోయాడంటే వాళ్ళు ఇక్కడ తగలట్టడం అని అర్థం. వాళ్ళు వాయించి వాద్యాలు ఎలా ఉంటాయి? అలా అంతురేణుకాల జయప్రదల ఏడుపు ఎలాగ ఆగదో, దాని కష్టాలు ఎలా తీరవో అలాగే వీళ్ళది కూడా ఈ జీవితాలు ఎత్తిరిల్లిపోయినా అక్కడ మాత్రం ఇప్పుడు మళ్ళీ అన్నమాట అమరావతి రాజధాని దాని మీద మాట్లాడమంటే అమరావతి ఖమ్మం రాజధాని అంటారని వాళ్ళు డిబేట్ పెట్టారు. అరే ఐవీఆర్ కృష్ణ పుస్తకం రాసినప్పుడు ఏమో మనడు పవన్ కళ్యాణ్ ఎగేసుకుని పోయి మరి మాట్లాడినవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి. మొన్న 600 జతలు చెప్పులు పంపించాడు గిరిజనులందరికీ. 200 ఎకరాల్లో ఉన్న కొండ మరిచేస్తాడు ఇవాళ వేపాడలో మా విజయనగరంలో. ఏంటి చెప్పాలి దానికి? అదే చెవిలో పూలు క్యాబేజీలు అంటారు. ఇప్పుడు మళ్ళీ అన్నమాట వీళ్ళు పోర్ట్లు ఎన్ని పోర్ట్లు కట్టాడు? 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3-4 పోర్ట్లు కడుతున్న దగ్గర ఎక్కడ అభివృద్ధి మీద చర్చనీయాంశం కూడా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడే, మిగిలిన వరకు చేత కాదు. అప్పుడు ఏడు చేసినవారు బాబు అంటే తల్లితోటి ఇప్పటికొక్కట్లేదు. ఐకానిక్ టవర్ ఓపెనింగ్కి వెళ్తారు రేపు 30వ తారీఖున, ఆయన ఓపెన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. కట్టిందోర్రా బాబు జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఐకానిక్ టవర్ వచ్చింది. దేనికి? సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి, మిలియన్ టవర్స్ ఐకానిక్ టవర్స్. అరే మళ్ళీ అనమాట ఐకానిక్ టవర్లో ఏట్రైంది ఎవడో కంపెనీ పెడుతున్నట్టు తూచు. వీళ్ళు మాత్రం అక్కడ వర్షాకి ల్యాండ్లు ఇచ్చేస్తారు, టీసీఎస్ 99 పైసలకి వాడికి ఉచితంగా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అమరావతిలో ల్యాండ్లు ఆర్బీఐ వాడికి, డిఫెన్స్ వాడికి అందరికీ లక్షల కోట్ల రూపాయలు చొప్పున రేట్లు కడతారు. ప్రభుత్వం పెడితే డబ్బులు, ప్రైవేట్ వాడికి వీళ్ళకి నచ్చితే ఫ్రీగా ఇచ్చేస్తారా? ఇక్కడ ఈ విప్రో వాడికి ఒక 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు హార్ట్ ఆఫ్ ద వైజాగ్. అప్పుడంగా ల్యాండ్ ఇస్తానంటే ఎవరు కదా. ఇప్పుడు లుల్లుమాల్ కోటపల్లిలో ఉంది, నువ్వు నేను కూడా థమ్సప్లు బిస్కెట్లు అన్నీ కొనుక్కుని వచ్చాం కదా. ఏంటి అదేమన్నా ప్రభుత్వం పెట్టిందా? పోనీ వీళ్ళు వాలంటీర్లు అవమానం చేశారు. ఏంటి మూటలు ఎత్తారా మీరు? అంత అవమానకరమైన ఉద్యోగులు అని ఎగతాళి చేశారు కదా. మరి లుల్లుమాల్లో అట్లా సర్వీస్ సెక్టర్కి ఎత్తలేదు. ఓకే. నువ్వు కందిపప్పు పడితే పాప ప్యాకెట్ తీసిస్తారు వాళ్ళు, అంతే కదా. నువ్వేమో పోచగా ట్రాలీ వేసుకెళ్తావు, అందులో తగలడతాడు, అలా నీళ్ళు ఎత్తి సంచులకి ఎత్తి నీకు ఇస్తారు. ఎందుకని ఏమైనా కొత్త అద్భుతాలు జరిగిపోతాయా? ఇతను డిపార్ట్మెంట్ షాపర్ స్టాప్ వాడు, లైఫ్ స్టైల్ వాడు, ప్యాంతలోనోడు ఇలా 4 షోరూమ్లు పెట్టి బట్టలు అమ్ముకుంటారు, అంతేనా? ఇంకో 4 చెప్పుల షాపులు ఉంటే చెప్పులు అమ్ముకుంటారు. పైన హోటల్ పెడతారు, ఇంత పప్పనాలు తినేసి వస్తాం. దీనివల్ల అభివృద్ధి అంటే ఏంటి చెప్పాలి? అది కూడా అప్పనంగా ల్యాండ్ ఇస్తారా? ఇది ఎక్కడ మాట? మరి కోటపల్లిలో మరి ఎంత మెట్రో సిటీకి ఈక్వల్ A1 సిటీ ఇది.
A1 సిటీలోనే మేము ఫ్రీ ల్యాండ్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే. ఇప్పుడు మీరేమైనా అందరికీ ఫ్రీ ల్యాండ్లు ఇస్తారు కంపెనీ ఏడు చేసినా అంటే అక్కడ అమరావతిలో మరి డిఫెన్స్ వాళ్ళకే ల్యాండ్లు కోట్ల లక్షలు ఇచ్చారు. ఏడు ఫ్రీగానే ఇచ్చారు. 99 పైసలకి 21 ఎకరాలు ఏటమ్మా, 59 పైసలకి ఇడికేటి వరుసవాడు 10 లక్షలు మూలధనం పెట్టుకున్నాడు, 10 లక్షలతో ఉన్నాడు 10,000 కోట్లు 2 రాష్ట్రాల్లో. ఈయన పోనీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమైనా చేశారు గుజరాత్ లాగా? అది కూడా లేదు. పోనీ ఉప ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నాడా వరుస ల్యాండ్లు ఇచ్చినప్పుడు? ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో లేడు. ఎవరు షిఫ్ట్ చేసేస్తుంటారు, వీళ్ళు పనిచేసుకుంటారు కూర్చుని. ఇదేమో ఈ ఎక్కడ చచ్చినాయి అవసరం లేదని లెక్కర్ స్కామ్ పెట్టారు. ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డబ్బులు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ ఇంకేటి చెప్తారు సార్, కోర్టు ఎందుకు వెళ్దండి? ఎందుకంటే రాత్రి సోమన్ బాబుది కృష్ణ సినిమాలన్నీ చూస్తారు, విలన్లతో ఫైటింగ్లు కొట్టి ఆడేమో చూడు విలన్ బెల్లంలో ఉన్నవాడిని తీసుకొచ్చి కొట్టండి, ఆడి గురిశిక్ష ఆపండి, ఈడేనండి సాక్ష్యం తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారు చూడు. అది అలవాటు అయిపోయి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా రన్నింగ్ రేస్ చేసుకుని వెళ్ళిపోయి కోర్టులో నిలబడిపోయి నేను మొద్దాయిని లేకపోతే దోషిని, నాకు సెక్స్ చేసిండి అని చెప్పుకోవాలి వాళ్ళకి. ఏమైనా అర్థం ఉందా? వాళ్ళ దగ్గర ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 10 అని చెప్తున్నాను కదా. ఇప్పుడు కాదంబరనాథం అని పిఎస్ ఆంజనేయులు, మిగిలిన చూడు విశాల్ గోని గారు కానీ కాంతిలాల్ రాణా గారు కానీ అందరూ బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఆంజనేయులు గారు బెయిల్ పిటిషన్ వేసుకోలేదు. అటక్కన పెట్టుకెళ్ళిపోయారు ఆయన్ని. ఎందుకంటే డిబేట్ కాదంబరనాథానికి మేము సత్వరంగా జస్టిస్ చేసేస్తున్నాం. ఎవరేదంటే దాని మీద రాష్ట్రం అంతా దేశం అంతా కేసులు ఉన్నాయి. ఈ అడవుల్లో ఆ జిందాలో మొత్తం 300 కోట్ల పరిశ్రమ జమల మడుగుది, ఇది 2 ఎత్తుకెళ్ళిపోయి. ఇవి పరిశ్రమలు తరలిపోవడం అంటే వీటి మీద డిస్కషన్. కాదంబరనాథాని ఒక ఐకానిక్ పర్సనాలిటీని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఆడపిల్లలకి జరిగిపోతుందని చెప్పాలి. మరి ఆవిడ మీద ఉన్న కేసులు అంటే ఏది పనికొచ్చిన పనో అది చేయరు. ఎందుకు? వీళ్ళకి బీజేపీ కూడా నీకు అధికారం, మా పై వాళ్ళ కేసు చెప్పింది కదా అసెంబ్లీ సాక్షిగా, అధికారం కోసమే ఇలాగ వచ్చినాం మేము. అధికారం ఉంటే చాలు, అంతే. రెడ్ బుక్ అలానే జుజుబి గారిని అందరినీ అరెస్ట్ చేసుకుని బెయిన్ పెట్టేస్తాం మేము. ఈ కాన్సెప్ట్లో ఉండి ఏమనంటే అంటే లెక్కర్ స్కాము, ఆడుదాం ఆటలో స్కాము, తొక్కలో స్కాము, తోటకూరలో స్కాము, రంగులేసి డబ్బులు ఎత్తేసారు, అన్నీ 80 పైసల లెక్కలు ఉన్నాయి. ఇది మాట్లాడినారంట. టాపిక్ 2 తీసుకొచ్చింది అర్జెంటుగా. ఇది పవర్ గారు పడిన కొన్నాళ్ళు అమరావతిలో ఎన్ని కష్టాలు వచ్చి మనకి చూసావా ఆడపిల్లలు ఎంత అని వాళ్ళ ముసలి దైద్రగొట్టు బ్యాచ్ అంతా కూర్చొని చచ్చిపోతున్నారు. మళ్ళీ ఎదమాసుకొని రేపు పొద్దున మళ్ళీ వేరే తెలకొని తెద్ది నరేంద్ర మోడీ గారిని పిలిచారు. దేనికంటే సార్ మేము మొన్నే 40 కోట్లు ఖర్చు పెట్టి కంపలు కొట్టాం సార్, మన తుఫాన్లో నీళ్ళన్నీ తోడు అవతలేసాం సార్, ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా మళ్ళీ వాళ్ళ కరపత్రంలో ఈనాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మనం వదలకుండా ప్రేతాత్మ రాస్తున్న రాతలు కరకట్ట మీద చుట్టుపక్కల అన్ని ల్యాండ్లు లేఅవుట్లు కొట్టి అమ్మేస్తానరట. అవి ముంపు ప్రాంతాలట. అదేంటిదే అమరావతి ల్యాండ్లు అనుకున్నవన్నీ ముంపు ప్రాంతాలట, అమరావతి మాత్రం ముంపు ప్రాంతం కదా. రాసిది అని మీ వాడికైనా ఉపయోగపడి రాత్రి అయ్యారా కాదమ్మా, ఉండి ఒకసారి ముంపు ప్రాంతమో కాదో తేలుద్దాం తర్వాత విషయం. ఈ మాటకు చూడు మా నారాయణ ఏంటంటాడు, మీరు ఇన్ని కోట్ల ల్యాండ్లు అన్నీ ఫ్రీగా ఇచ్చేయండి, నేను 4,000 ఎకరాలు 2,000 ఎకరాలు మిగిల్చుకొని అమ్మేసి ఈ అప్పులన్నీ తీర్చేస్తాను. అప్పుడు మాకు తెలియదు. మీకు తెలియట్లేదు. ఏట్రా కడతాం అక్కడంటే సచివాలయం కడతాం, మళ్ళీ కడతాం, చెల్లిపెళ్ళి మళ్ళీ చేయాలి, హైకోర్టు భవనం కడతాం. ఎందుకంటే ఈ తీర్పు ఇవ్వడట మా జడ్జి గారు ఇక్కడ, ఆయన కోసం అనుగుణంగా మా చేట బ్రహ్మాండంగా ఉండే హైకోర్టు భవనం. అలా ఉల్లంఘన సెక్రటరియట్ ఎంప్లాయీలకి వీటి ముందు 2 బెడ్రూమ్ అనుకోని కుదరదండి, వాళ్ళకి 3 బెడ్రూమ్. పిల్లడో దాంట్లో చదవాలి, ఇంకో దాంట్లో సినిమా చూడాలి. ఎవరు మీరు అంతా అని అడిగితే ఇదట వాళ్ళ అభివృద్ధి. అలా జగన్మోహన్ రెడ్డి నానా తెప్పలు 65,000 మంది మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు ల్యాండింగ్ సెంటర్లు కట్టిన అచ్చచ్చచ్చ ఎంత ప్రమాదం. కోస్టల్ ఏరియా అన్న దగ్గర 14 నుంచి 19 దాకా నువ్వు ఆడపిల్లవి బికినీల పండగ గుడారాలు వేస్తారట. గుడారాల్లో 2 జంటలు వస్తే షకీరాతో ప్రోగ్రాం. ఇది అప్పుడు డిబేట్. ఇప్పుడు 5 ఏళ్ళ ఇది అభివృద్ధి చేసి నానా సేవలు తెచ్చి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎన్నెన్ని డబ్బులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. లెక్కలతో సైతం మందారు ఉంటే ఇవేమి మాట్లాడడం. ఇవి మాట్లాడకూడదు. మనం మాట్లాడవలసినవి ఏంటి? జగన్మోహన్ రెడ్డి మొత్తం దోచేసాడు. నేలమాలిగిల్లో అమరావతి పక్కన ఉన్న తాడేపల్లిలో పెట్టేశాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.